దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెబుదామా? కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 24వ వాక్యం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వాక్యం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. చెప్పండి, ఇది ఎవరు ఏర్పాటు చేసిన దినమంట? కొంచెం శబ్దముతో చెప్పండి, ఎవరంట? ఈ దినమంట యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినమందు మనం ఎలా ఉండాలంట? ఉత్సహించి సంతోషించెదము. ఉత్సహించి సంతోషించెదము. ప్రతి దినము దేవుడు చేసిన దినమండి, గుర్తుపెట్టుకోండి. ప్రతి దినము, ఎవ్రీడే దేవుడు చేసిన దినము. మనము దేవుడు చేసిన ఈ దినములలో ఎలా జీవించాలంటే, ప్రతి దినము మనము ఉత్సహించి సంతోషించి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతిరోజు మీరు ఉత్సాహంగా ఉండాలి, ప్రతిరోజు మీరు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనుషులలో సంతోషం అనేది కరువైనది, ఉత్సాహం అనేది కరువైనది. అవి లేకపోవటం వలన మనుషులలో అనారోగ్యము పెరిగిపోతుంది, రోగములు పెరిగిపోతున్నాయి. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఎప్పుడు నీ కుటుంబములో, నీ జీవితములో ఉత్సాహము సంతోషము కరువు అవుతుందో, అప్పుడు నీ కుటుంబములో కానీ నీ జీవితములో కానీ రోగము, దుఃఖము, బలహీనత, వేదన ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అందుకనే ప్రతిరోజు మనము సంతోషంగా బ్రతకటానికి, ఉత్సాహంగా బ్రతకటానికి మనం ప్రయత్నం చేయాలి. నీ హృదయము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, నీ హృదయములో ఎప్పుడు కూడా ఉత్సాహం ఉండాలి, నీ ముఖములో ఆ సంతోషం కనబడుతూ ఉండాలి. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, నీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. సామెతల గ్రంథము అధ్యాయము 15, 13వ వాక్యము, 15వ వాక్యము నేను చదువుతాను. ఫస్ట్ 13వ వాక్యం. సంతోష హృదయం అంట ముఖమునకు ఎలా ఉంటుందంట? తేటనిచ్చును. ఏ హృదయం అంట చెప్పండి? సంతోష హృదయము ముఖమునకు ఏమిచ్చును అంటే, నీ ముఖము తేటగా కనబడాలి అంటే, నీ ముఖములో ఆనందము, సంతోషము, ఉత్సాహము కనపడాలి అంటే, నీ హృదయం అంట సంతోషముతో నిండి ఉండాలి. నీ హృదయము ఎప్పుడు కూడా ఆనందంగా నిండి ఉండాలి, నీ హృదయము ఉత్సాహంగా ఉండాలి. ఎవరి హృదయములో సంతోషము నిండి ఉంటుందో వారి ముఖము తేటగా ఉంటుందంట, తేటగా ఉంటుందంట. బైబిల్ అంటుంది చూడండి, అదే వాక్యములో, మనోదుఃఖము వలన ఆత్మ ఏమవుతుందంట? సో నీ హృదయము దుఃఖంగా ఉంటే నీ ఆత్మ నలిగిపోతుంది. ఆత్మ అంటే నరుడు. నీ హృదయములో దుఃఖము ఉండుట వలన నువ్వు నలిగిపోతూ ఉంటావు. నీ హృదయములో సంతోషము లేకపోవటం వలన నీ ఆత్మ నలిగిపోవును. అర్థం చేసుకోండి. నీ చెయ్యి ఒక బరువు కింద పడితే నీ చెయ్యి ఎలా నలిగిపోతుందో నీ ఆత్మ కూడా నలిగిపోతుందంట. ఎప్పుడంటే నీ మనస్సులో, నీ హృదయములో దుఃఖము నిండిట వలన నీ అంతరంగ ఆత్మ నలిగిపోతూ ఉంటుంది. అందుకే నీ హృదయములో సంతోషం ఉండాలి, నీ హృదయములో ఉత్సాహం ఉండాలి, లేకపోతే నీ ఆత్మ నలిగిపోవును. 15వ వాక్యం. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు. చూసారా?
ఏంటంటే చెప్పండి, బాధపడు వారి దినములన్నీ ఎలా ఉంటుందంట. కొంతమంది ఎందుకో ఏ కారణం లేకపోయినా బాధపడుతూ ఉంటారు. అది ఒక అలవాటు అయిపోతుంది. ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటారు. వారి ముఖములో చూడండి బాధ కనబడుతూ ఉంటుంది. రాబడి బాగున్నా బాధ ఉంటుంది. కుటుంబంలో పిల్లలు పరిస్థితులు అన్నీ బాగున్నా బాధపడుతూ ఉంటారు. బైబిల్ అంటుంది బాధపడువాని దినములన్నీ శ్రమకరములు. వారు ఎప్పుడు చూసినా శ్రమలలోనే ఉంటారు. ఎప్పుడు చూసినా శ్రమ 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 అంటూ ఉంటారు. నిన్న ఒక పాప నాకు ఒక మెసేజ్ పెట్టిందండి. ఆ పాప పేరు కీర్తి. ఏమని మెసేజ్ పెట్టిందంటే, అయ్యగారు నాకు ఇంకా వివాహము కాలేదు, ఒక శ్రమ. మరలా ఆ పాపే అంటుంది చేతబడు శక్తులు, దయ్యపు శక్తులు నా మీద పని చేస్తుంది. నేను వెంటనే ఫోన్ చేశాను, నీకు వివాహం కాలేదన్నావు, యవనస్తురాలు, నీ మీద ఎవరమ్మా చేతబడి శక్తులు మంత్రాలు చేస్తారంటే దానికి సమాధానం లేదు. ఆమె మైండ్లో ఫిక్స్ అయిపోయింది, ఎవరో నాకు చేతబడి చేశారు, ఎవరో నాకు మంత్రాలు చేశారు, అందుకే నాకు వివాహం జరగలేదు. నేను చెప్తుంటే ఆమె వినట్లేదు. నేను అనుకున్నాను, నీ జీవితంలో ఇక నీకు ఎన్నడూ ఏం జరగదు, వివాహము జరగదు. ఎందుకంటే కొంతమంది ఏ కారణం లేకపోయినా బాధపడుతూ ఉంటారు. ఏ కారణం లేకపోయినా వాళ్ళు అనుకుంటారు అలా బాధపడటం వలన ఎవరైనా సింపతి చూపుతారు, దేవుడు కనికరం చూపుతాడు. అలా ఉండదు. నువ్వు బాధపడటం వలన నీకు శ్రమలు పెరిగిపోతూ ఉంటాయి. నువ్వు బాధపడటం వలన నీకు దుఃఖము, వేదన, బాధ పెరుగుతూ ఉంటాయి. దాని వలన దేవుడు కూడా సహాయం చేయడు. గుర్తుపెట్టుకోండి, బాధపడే వారికి దేవుడు సహాయం చెయ్యడు. ఏ కారణము లేకుండా కన్నీరు కార్చే వారికి దేవుడు సహాయము చెయ్యడు. ఏదైనా కారణం ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. కానీ నీకు నువ్వే కారణము లేకుండా బాధపడుతూ ఉంటే, నీకు నువ్వే కారణము లేకుండా శ్రమపడుతూ ఉంటే, నీకు నువ్వే కారణము లేకుండా ఏడుస్తూ ఉంటే దేవుడు కూడా నీకొచ్చి ఏ మేలు చెయ్యలేడు. ఎందుకంటే నువ్వు అలవాటు చేసుకున్నావు బాధపడటం. అందుకే బైబిల్ అంటుంది బాధపడువాని దినములన్నీ ఎలా ఉంటుందంట, వాళ్ళకి శ్రమకరములు. కానీ బైబిల్ అంటుంది చూడండి, సంతోష హృదయమునకు నిత్యము ఏం కలుగును? గట్టిగా చెప్పండి, నిత్యము ఏం కలుగును? ఎవరు సంతోషంగా ఉంటారో వారికి నిత్యము నిత్యము విందు కలుగును. విందు ఎందుకు మనం పెడుతున్నాం? కొంత సంతోషంగా సమయం గడపటానికి. అందుకే చూడు, విందుకి వెళ్ళాలంటే మనం ఇష్టపడతాం. విందుకి వెళ్ళినప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. విందుకి వెళ్ళినప్పుడు అందరూ అలంకరణముతో వస్తారు. విందుకి వెళ్ళినప్పుడు అందరూ పలకరిస్తూ ఉంటారు. అది ఒక ఆనందం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది. అదేవిధంగా ఎవరి హృదయములో ఎల్లప్పుడూ సంతోషము నిండి ఉంటుందో వారంట నిత్యము విందులో ఆనందిస్తున్నట్లుగా సమయం గడుపుతారంట. సంగమా, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ లోపల సంతోషంగా మీరు ఉండటము నేర్చుకోవాలి. సంతోషం అనేది అది నీ మీద ఆధారపడుతుంది. నీకు నువ్వే తెచ్చుకోవచ్చు, నీకు నువ్వే ఆనందంగా గడపవచ్చు. ఆనందము, సంతోషము, నెమ్మది, సమాధానం బయట నుంచి రాదంటండి, లోపల నుండి బయటికి వస్తుందంట. అది నీ మీద ఆధారపడుతుంది. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే సంతోషంగా ఉండగలవు. నువ్వు దుఃఖంగా ఉండాలనుకుంటే నువ్వు దుఃఖంగా ఉండగలవు. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే నువ్వు ఆనందంగా ఉండగలవు. అది నీ మీద ఆధారపడుతుంది. అదే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22. ఇక్కడ చూడండి, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణమంట. నలిగిన మనస్సు ఎముకలను ఏం చేస్తుందంట? ఎండిపో చేయును. చూసారా? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. ఇంగ్లీష్లో ఆరోగ్య కారణం అంటే మెడిసిన్ అని రాశారు. ఎవరు సంతోషంగా ఉంటారో వారి సంతోషమే వారి శరీరానికి ఔషధముగా పనిచేస్తుందంట. ఎంత మాట అది! నీ ఆనందమే, నీ సంతోషమే నీ సర్వ శరీరానికి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. నీ సర్వ శరీరము ఆరోగ్యంగా ఉండాలంటే
నీ సర్వ శరీరములో బలహీనత లేకుండా నువ్వు సంతోషంగా బలముగా ఉండాలంటే నీ హృదయం అంట సంతోషముతో నిండి ఉంటుందంట. అప్పుడు చూడు, నీ శరీరములో యాక్టివిటీ ఉంటుంది, నీ శరీరములో ఉత్సాహం ఉంటుంది, నీ శరీరములో ఆరోగ్యం ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు ఎంత ఆనందంగా గడుపుతావో, ఎంత సంతోషంగా గడుపుతావో అంత ఆరోగ్యంగా నువ్వు గడుపుతావంట. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ మెడిసిన్ తక్కువగా తీసుకుంటారు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా మెడిసిన్ చాలా తక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే వారి హృదయములో ఉన్న సంతోషమే ఒక మెడిసిన్ లాగా, ఒక ఔషధములాగా పనిచేస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, అనుదినము మనము ఉత్సహించి సంతోషంగా బ్రతకాలని దేవుడు మనకు అనుదినమును అనుగ్రహించాడు. ప్రతిరోజు మీరు సంతోషంగా ఉండాలి, ప్రతిరోజు మీరు ఉత్సాహంగా ఉండాలి. కానీ మన చుట్టూన్న సమస్యలను చూసి, మన చుట్టూన్న కష్టాలను చూసి మనం సంతోషంగా ఉండలేము, మనము ఉత్సాహంగా ఉండలేము. నేను ఒక మాట చెప్తాను, నీ బలమును బట్టి పని చేయి. బలానికి మించి ఎందుకు పోతావు? మనం ఎందుకు సంతోషాన్ని కోల్పోతున్నాం తెలిసిన? మన పక్క ఇంటి వాడు మనకంటే రూపాయి ఎక్కువ సంపాదిస్తున్నాడు అనుకోండి, దాన్ని చూసి మనం ఓరవలేక వాడికంటే ఎక్కువ సంపాదించాలని నీ బలానికి మించి పోవటం వలన అతి కష్టాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. దానికి వాక్యం ఏమంటుందో తెలిసిన? కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. కీర్తనలు 49వ అధ్యాయం. అందరు రెడీగా ఉండండి, పెన్ ఉంటే అండర్లైన్ చేయండి. పదహారు నుంచి చదువుదాం. ఇదిగో ఈ మాట వలనే మనందరము సంతోషాన్ని కోల్పోతున్నాం. ఏంటో చూద్దాం. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు వానిని చూసి మనం ఏమవ్వకూడదంట? భయపడకము. మన ఇంటి ముందు ఉన్నవారు సడన్గా ధనవంతులవుతారు, రెప్పపాటున వారు ధనికులవుతారు. అది చూసినప్పుడు, వారి ఇంట ఘనత ఆస్తి విస్తరించినప్పుడు మనకేం కలుగుతుందంట? ఇక్కడ భయం కలుగుతుంది. మీరు నన్ను చూడండి, నువ్వు ఏమిలా ఒకటి నీ ఇంటి ముందు డాబా కడితే కట్టుకున్నవాడి కంటే నీకు భయం కలుగుద్ది. అబ్బబ్బబ్బా, నిన్నటికి డాబా కట్టేసి పునాది వేసేస్తున్నారు, స్లాపులు పడిపోతున్నాయి, మనం తట్టుకోలేకపోతున్నాం, ఏదైనా చెయ్యాలా. వాడికి బలం ఉండవచ్చు, డబ్బు ఉండొచ్చు, వాడు వేసుకుంటున్నాడు. నీకు బలం లేదు, డబ్బు లేదు, కాముగా ఉండు. నీకని ఒక టైం వచ్చినప్పుడు, పెద్దలు అంటారు కదా, పడవలు కూడా అదేదంటారు, ఓడ ఏదో అవుతుందంట, అటు ఇటు అవుతుందంట. నీకని ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చేంత వరకు ఓపికతో ఉండు. నీకు ఓపిక ఉండదు, ఎందుకంటే నీ ముందు డాబా కట్టేస్తున్నారు, 2 గదులు కడుతున్నారు, 3 గదులు కడుతున్నారు, నేను కట్టలేకపోతున్నాను అంటే ఎదుటి వారు అభివృద్ధిని చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావు. దాన్ని వ్యసనం అంటారు. అందుకే నీకు సంతోషం లేదు, అందుకే నువ్వు అప్పుల పాలవుతున్నావు, అందుకే నువ్వు వడ్డీకి తెచ్చుకుంటున్నావు, అందుకే నువ్వు చేతులు చాపుకుంటున్నావు. నీ స్తోమతకు మించిపోవద్దు నేను చెప్తున్నాను. మనందరం చూడు, ఒకరిని చూసి ఒకరిని కాపీ కొట్టడమే తప్ప సొంత ఆలోచన ఒక్కడికి ఉండదు. నీ ఇల్లు కట్టుకోవాలంటే 100 మంది సలహాలు, నీ ఇంటికి పెయింట్ వేయాలంటే 100 మంది సలహాలు. నీకు బుర్ర లేదా? నువ్వు అన్నం తింటలేదా? నీకు జ్ఞానం లేదా? ఏ పెయింట్ వేయాలని నీకు తెలీదా? ఎక్కడ వాస్తు ఉండాలనో ఎక్కడ ఉండకూడదో నీకు తెలీదా? మనకెందుకు సంతోష సమాధానం లేకపోతుందంటే ప్రతి దానికి ఒకడి మీద ఆధారపడటం. ఒకడు ధన సంపన్నుడు అయినప్పుడు నువ్వు మౌనంగా ఉండు. నువ్వు వాడిని చూసి భయపడటం వలన, వాడిని చూసి అసూయపడటం వలన, వాడిని చూసి ఈర్ష్యపడటం వలన సప్పో నువ్వు కూడా పని స్టార్ట్ చేసి చివరికి నీకున్న నెమ్మది సమాధానం అంతటిని కోల్పోతున్నావు. ఈరోజు అనేకులు సమాధానమును సంతోషాన్ని కోల్పోవటకు ముఖ్య కారణం ఏంటంటే ఎదుటి వారిని చూసి కాపీ కొట్టడం.
సొంత ఆలోచనలు లేవు. బైబిల్ అంటుంది, ఒక్కడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు వానిని చూసి నువ్వు ఏం కాకూడదంట, భయపడవద్దు. ఎందుకంటే వాడు చనిపోయినప్పుడు ఏమీ తీసుకొని పోడు. 100 కోట్లు కాదండి, 1000 కోట్లు కాదండి, 3000 కోట్లు కాదండి, చచ్చిపోయినప్పుడు రవ్వంతా తీసుకెళ్ళడండి. మీరు అనుకుంటారు కోటీశ్వర్లు గొప్పవాళ్ళని. కోటీశ్వర్లు కూడా మనుషులేనండి. కోటీశ్వర్లు కూడా మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళే. వాళ్ళకు కూడా రోగాలు వస్తాయి, వాళ్ళకు కూడా క్యాన్సర్లు వస్తాయి, వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్లు వస్తాయి, వాళ్ళు కూడా హాస్పిటల్కి పోతారు. అక్కడ డబ్బు ఒకటే మేకప్ లాగా కనబడుతుంది తప్ప బాడీలో మొత్తం నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. వాడు చచ్చిపోయినప్పుడు కూడా మట్టిలోనే పెడతారు. కాబట్టి ధనవంతుడు చనిపోయినప్పుడు వాడు తీసుకెళ్లేది ఏమీ లేదు కనుక వాళ్ళ అభివృద్ధిని చూసి భయపడవద్దు. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసి కొంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడూను వెలుగును చూడరు. ఘనత నొందియుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియుందురు. చూసారా? అందుకే నేను చెప్తున్నాను, ఎదుటి వారిని చూసి కంగారు పడవద్దు. ఇండ్లు కట్టుకుంటున్నట్టు కట్టుకొని, డాబా మీద డాబా వేసుకున్నట్టు వేసుకొని, వాళ్ళ పిల్లలు డిగ్రీ చదువుతున్నారు చదువుకొని, అమ్మో నెలకు 3 లక్షలు, నెలకు 3 లక్షలు కాదు, నెలకు 1000 కోట్లు సంపాదించినా వాళ్ళు తినే భోజనం అంట ఇంతేనంట. వాళ్ళు చూడవద్దు. నీకు నువ్వే, నీ కుటుంబము, అది తాటాకిల్లైనా చుట్టిల్లైనా, నీ ఇంటికి నువ్వు మహారాజు, నీ ఇంటికి నువ్వు రాజు, నీకు నువ్వే గొప్ప. నీకు సెంటు భూమి లేకపోయినా నీకు నువ్వే రాజు. 1000 కోట్లు భూమి, 1000 ఎకరాలు కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు, సెంటు భూమి లేనివాడు తక్కువవాడని కాదు సుమా. సెంటు భూమి లేనివాడు వాడింటికి వాడు రాజు, 1000 ఎకరాలు ఆసామి తన ఇంటికి వాడేమై ఉంటాడంట. ఒకరిని చూసి మీరెందుకు పోల్చుకుంటున్నారు? మీకు మీరే సాటి అని ఆలోచించండి, అప్పుడు మీరు ధైర్యంగా బ్రతుకుతారు. మన ఏంటంటే నేను చెప్తున్నాను కదా, ఒక్కడు రూపాయి సంపాదిస్తున్నాడంటే మనం తట్టుకోలేం. మనకంటే ఒక గది ఎక్స్ట్రా కట్టాడంటే మనం తట్టుకోలేం. మనకంటే 3 అడుగులు సన్సైడ్ స్లాబ్ పెంచాడంటే మనం తట్టుకోలేం. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వానిని చూసి మనం ఏమవ్వకూడదంట, భయపడకూడదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వు ఎప్పుడు ఎదుటి వారిని, ఎదుటి కుటుంబాన్ని, ఎదుటి వారి అభివృద్ధిని చూస్తావో నీకు నెమ్మది పోతుందండి. మీరు ఎప్పుడైనా చూడండి, మీ పిల్లల కంటే పక్కింటి పిల్లలకు తొందరగా పెళ్ళి అయితే ఇక్కడ నీకు దుఃఖం పెరుగుతుంది. నీ పిల్లల కంటే పక్కింటి పిల్లలకు ఉద్యోగాలు దొరికిందనుకో, ఇక్కడ నీకు దుఃఖం పెరుగుతుంది. అంటే దాన్ని ఏమంటారు? వ్యసనము, ఓర్వలేనితనం. ఎదుటి వారిని చూడవద్దు సంగమా. నేను చెప్తున్నాను, మీకు మీరే సంతోషంగా సాటిగా జీవించండి. సంతోషము గల మనసంట ఆరోగ్య కారణము, నలిగిన మనసంట ఎముకలను ఏం చేయునంట, ఎండిపోయి చేయును. అందువలన మీ శరీరానికి ఆరోగ్యం కలగాలంటే మీరు సంతోషంగా జీవించాలి. ప్రతి దినము మీరు సంతోషంగా జీవించాలి, ప్రతి దినము మీరు ఉత్సాహముగా జీవించాలి. అదే దేవుడు మీ దగ్గర కోరుతున్నాడు. నేను ఒక 4 పనులు చెప్తాను. ప్రతిరోజు మనము సంతోషంగా జీవించాలంటే 4 పనులు చేయండి చాలు. 1, దేవుని వాక్యమును అనుదినము ధ్యానించండి. ప్రతిరోజు మీరు సంతోషంగా జీవించాలంటే నేను 4 పనులు చెప్తాను. అందులో మొదటి పని, దేవుని వాక్యమును అనుదినము ధ్యానించండి. ధ్యానించటం అంటే దేవుని మాటలను పదే ఆలోచన చెయ్యటం, పదే దేవుని మాటలను ఉచ్చరిస్తూ ఉండటం. మీరు ఎప్పుడు దేవుని మాటలను ధ్యానిస్తూ దేవుని మాటలను మీ నోటితో ఉచ్చరిస్తూ ఉంటారో మీకే తెలియకుండా మీ లోపల మీరు సంతోషాన్ని అనుభవిస్తారు. మీకే తెలియకుండా మీ లోపల ఒక ఉత్సాహాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే దేవుని మాటలంట దేవుని ఆలోచన అయి ఉన్నది. దేవుడు
రాసిన ప్రతి మాటలు ఆయన మనసులో నుండి వచ్చిన ఆలోచనలు. అందుకే దేవుడైన యెహోవా యెషయా 55 అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు. చూడు, మన ఆలోచనలు దేవుని ఆలోచనలు రెండు వేరనమాట. చీకటి వెలుగు ఎలా వేరుగా ఉంటుందో మన ఆలోచనలు దేవుని ఆలోచనలు వేరుగా ఉంటుంది. మన ఆలోచనలు నెగటివ్గా ఉంటుంది, దేవుని ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి. మన ఆలోచనలు దరిద్రంగా ఉంటుంది, దేవుని ఆలోచనలు ఉన్నతంగా ఉంటుంది. ఆయన ఆలోచనలో నుండి పుట్టినదే దేవుని మాటలు. కాబట్టి నువ్వు దేవుని మాటలను ధ్యానించుట వలన దేవుని ఆలోచనలు నీ ఆలోచనలుగా మారుతాయి. అందువలన నీ హృదయములో సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత, ఉత్సాహము పెరుగుద్ది. దేవునిలో దుఃఖం ఉండదు, దేవునిలో బాధ ఉండదు, దేవునిలో అనారోగ్యం ఉండదు, దేవునిలో వేదన ఉండదు. ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు, ఆయన ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటాడు, ఆయన ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటాడు. ఆయన మాటలు ధ్యానించుట వలన మీరు సంతోషంగా ఉండగలరు. నేనేమంటున్నానంటే, దేవుని బిడ్డలు రాత్రిపూట, ఉదయకాలం, పగలంతటా మీకు సమయము దొరికినప్పుడల్లా బైబిల్ని చదవండి, బైబిల్లో ఉన్న మాటలను ధ్యానము చెయ్యండి. ఇప్పుడు తీయండి బైబిల్, కీర్తన గ్రంథము 1వ అధ్యాయం. స్పీడ్కి వెళ్దాం. 1వ వాక్యము, 2వ వాక్యం, 3వ వాక్యం. మొదటి వాక్యం చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఎలా ఉండాలంట? మనము ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. చూడండి, మీరు ఒక రోజంతా సంతోషంగా నెమ్మదిగా బ్రతకాలి అంటే ఆ రోజంతా దేవుని వాక్యమును ధ్యానించుచు ఆనందించుచు సమయం గడపండి. ఆ రోజంతా మీరు ధ్యానించుచు ఆనందించుచు సమయం గడిపి చూడండి, మీ లోపల నెమ్మది ఉంటుంది, మీ లోపల సమాధానం ఉంటుంది, మీ లోపల సంతోషం ఉంటుంది. ఆ సంతోషం అంట మీ ముఖానికి తేటనిచ్చును, ఆ సంతోషం అంట మీ సర్వ శరీరానికి ఆరోగ్యమునిచ్చును. కాబట్టి దేవుని వాక్యమును ఎవరు చదువుతారో, ధ్యానిస్తారో, ఆనందిస్తారో వారు సంతోషంగా బ్రతుకుతారండి. కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించాలన్నా, చదవాలన్నా మీరు దుష్టులున్న స్థలములలో ఉండకూడదు, ఒకటి పాపులున్న స్థలములలో ఉండకూడదు, అపహాసకులు ఉన్న స్థలములలో ఉండకూడదు. దుష్టులు, పాపులు, అపహాసకులు. చెప్పండి ఎవరంటే? చెప్పండి దుష్టులు. చెప్పండి ఎవరంటే? చెప్పండి దుష్టులు. రెండవది ఎవరంట? పాపులు. మూడవది ఎవరంట? ఈ మూడు గుంపులకు మీరు దూరంగా ఉండాల. దుష్టులకు దూరంగా ఉండండి. మీరు ఎప్పుడైనా నన్ను చూసారా? సెంట్రల్లో రోడ్ల మీద ఎక్కడైనా నన్ను చూసారా? ఏం పని? ఇంట్లో భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. రోడ్డు మీద ఏం పని నీకు? నీ కుటుంబం లేదా? నీకు భార్య లేదా? పిల్లలు లేరా? పొద్దాక సెంటర్లో కూర్చోవటం, అరటికాయ కొట్లు కాడ నిలబడటం, అదేం పని అది? నేను అదే చెప్తాను, నీకేం పని? నీకేం కోట్లు వస్తున్నాయా? భార్యతో మాటలు లేని వాడు చెట్ల కింద కూర్చుంటున్నారు, భార్యతో సమాధానం లేని వాళ్ళందరూ ఊరు తిరుగుతున్నారు గాలికి తిరిగినట్లుగా. గాలికి తిరిగే వాళ్ళందరూ చూడు బీడీలు తాగటం, సిగరెట్లు తాగటం. ఎవడైనా కుదురుగా ఉన్నాడా? నీకు ఇల్లు ఉందిగా, వాకిలు ఉందిగా, పిల్లలు ఉందిగా, ఇంట్లో ఉండు. ఇంట్లో చక్కగా బైబిల్ తీసుకుని గదిలోకి వెళ్ళు, ప్రార్థన చేయి. యేసు ప్రభు ఏమన్నాడు? నీ గదిలోనికి వెళ్ళి లోపల ఏం వేసుకోమన్నాడు? గడి వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ ప్రార్థనను విని నీ పిల్లలకు మంచి భవిష్యత్తునిస్తావు. నువ్వేం చేస్తున్నావు? ఆ సెంటర్లో నిలబడుతున్నావు, ఏందో అదొక ఢిల్లీ కోర్టు లాగా నిలబడతావు. అరటికాయ కొట్టు కాడ, రాజస్థాన్ షాపు కాడ, పునుగుల దగ్గర,
ఎక్కడ నిలబడతా ఉంటావు, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియలా, ఇంట్లో పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారో నీకు తెలియదు. నువ్వు అక్కడ తిరుగుతుంటే పిల్లలు అక్కడ ఫోన్ల సమయాన్ని గడుపుతున్నారు. ఎవడు పాడు చేస్తున్నాడు? నీకేం పని నీకు అక్కడ సెంటర్లో? నీ కుటుంబం బాగా ఎట్టబడుతుంది? నీకు ఇల్లు లేదా, వాకిల్ లేదా? నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలా, నీ పిల్లలు ఎదగాల, నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవాలా. గాలికి తిరగటానికి కుటుంబము. బైబిల్ ఏమంటుంది? దుష్టుల జోలికి వెళ్ళవద్దు, పాపుల జోలికి వెళ్ళవద్దు, అపహాసకుల జోలికి వెళ్ళవద్దు బైబిల్ అంటుంది కదా. నువ్వు లేస్తే దుష్టులతో ఉంటున్నావు, నువ్వు లేస్తే పాపులతో ఉంటున్నావు, నువ్వు లేస్తే అపహాసకులతో ఉంటున్నావు, నీకు ఎలా సంతోషం ఉంటుంది? నువ్వు అనుకున్నవన్నీ ఎక్కడ జరుగుద్ది? బైబిల్ ఏమంటుందో చూడండి, ఒకసారి చదువు మమ్మల్ని. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ఏం చెయ్యాలా? ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటపడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు, గట్టిగా చెప్పండి, అతడు చేయునదంతయు. నిన్న ఒక న్యూస్ చూశాను, వేటు న్యూస్లో. భర్త పోలీసు, వైజాగ్లో జరిగింది. పోలీసు, ఏపీ పోలీసు అన్నమాట. భార్య 2.5 లక్షలు అప్పు చేసింది భర్తకు తెలియకుండా. అప్పిచ్చిన వాళ్ళందరూ ఇంటి మీద పడ్డారు. ఈయన పోలీసు మళ్ళా భార్యను నిలదీశాడు. 2.5 లక్షల అప్పు తీసి ఏం చేశావు విచారిస్తే ఈమె ప్రియుడికి పెట్టింది అంట. చూసారా ఎవరికి పెట్టింది? ఈమె ప్రియుడు, లవర్ అన్నమాట. ఎవరు భార్య లవర్కి పెట్టింది? పోలీస్ గారి భార్య. ఆయన ఇంట్లో కుదురుగా ఉండుంటే ఈమె ఇంకొకటి పెట్టుద్దా? కోపం వచ్చి ఏం చేశాడు తెలిసిన? గుండు గీకాడు. గుండు గీకి చంపబోతే తప్పించుకొని పోలీస్ స్టేషన్లో సరెండర్ అయింది. నిన్న వేటి న్యూస్లో. అర్థం చేసుకుంటే ఒక స్త్రీ తప్పు చేస్తుందంటే పురుషుడు సరిగా లేకపోవటం. ఒక స్త్రీ రాంగ్ రూట్లోకి వెళ్తుందంటే పురుషుడు సరిగా లేకపోవటం గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఆడపిల్లలు దెబ్బతింటున్నారంటే పురుషుడు సరిగా లేకపోవటం మెయిన్ అదే కారణం. నీకు ఇల్లు ఉండే, వాకిలు ఉండే, బిడ్డలు ఉండే, కుటుంబం ఉండే, నువ్వు సెంటర్లో కాలం గడిపితే నీ ఇంటికి ఎవడు సెక్యూరిటీ? నువ్వేం కోటీశ్వరుడు? నువ్వేం మినిస్టర్ నీ ఇంటి చుట్టూ కాపలా ఉండటానికి? బైబిల్ అంటుంది కదా, వాడు చేయునదంతయు సఫలమగును. ఎవడు చేయునదంతయు? దుష్టులకు దూరంగా ఉండి, పాపులకు దూరంగా ఉండి, అపహాసకులకు దూరంగా ఉండి, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు దానిని ఆనందించుచు దానిని చదువువాడు, దానిని ధ్యానించువాడు ధన్యుడంట. వాడు చేయునదంతయు ఏమవుతుందంట అంటే, ఆ మాటకు అర్థం తెలిసిన వాడు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుందంట. పురుషులు, నేను సీరియస్గా చెప్తున్నాను, కుటుంబం మన చేతిలో ఉంది, పిల్లలు మన చేతిలో ఉన్నారు. ఇక మన పిల్లల చేష్టాలు మనం ఉండకూడదు. మనకని ఒక కుటుంబం కట్టుకోవాలి, మన పిల్లలు ఉన్నతంగా ఉండాలా. మనలను 10 మంది చేతులు పెట్టి దండం పెట్టాలంటే మనం ఎదగాలి. మనం ఎదగాలంటే దేవుని వాక్యమునకు లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. మనలో ఉన్న కొన్ని చిల్లాంగుతనాలు, మనలో ఉన్న కొన్ని చిన్న చిన్న పొరపాట్లు విడిచిపెట్టాలి. నేను చెప్తున్నాను సీరియస్గా. మీరు ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే దుష్టులకు, పాపులకు, అపహాసకులకు దూరంగా ఉండి దేవుని వాక్యములో చదువుతూ, ధ్యానించుచు, ఆనందించుతూ మీరు ఉన్నట్లయితే మీరు చేయునదంతయు ఏమవుతుందంట? సఫలమగును. రెండవదిగా చెప్తున్నాను చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ప్రతిదినము మనము సంతోషముగా ఉండాలంటే నేను చెప్పే రెండవ పని ఇర్మియా గ్రంథము అధ్యాయం 17, 7, 8 వాక్యములు. ఇర్మియా గ్రంథము అధ్యాయం 17, 7, 8 వాక్యములు. చూడమ్మా, బైబిల్ ఏమంటుందో చూడండి. ఎవరు దేవుణ్ణి నమ్ముకుంటారో వారు ఈ లోకములో సంతోషముగా జీవిస్తారండి.
ఎవరంట చెప్పండి? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ ఎలా బ్రతుకుతారంట? నమ్ముకోవటం అంటే ఏంటి తెలిసినా? నన్ను చూడండి, దేవుణ్ణి నమ్ముకోవటం అంటే నా భారమును ఆయన మీద మోపి ప్రశాంతంగా ఉండటం. అది మన భారమును దేవుడి మీద మోపి ప్రశాంతంగా ఎప్పుడు ఉంటామో అప్పుడు దేవుడంట మన అక్కరలు, మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడంట. ఫస్ట్ దేవుని బిడ్డలు నేర్చుకోవాలి, నీ బరువును నీ భారమును నువ్వు మొయ్యటం మాని నీ బరువును నీ భారమును దేవుని మీద మోపటం అలవాటు చేసుకో. అంటే దేవుని మీద ఆధారపడటం. ఎవరు దేవుని మీద ఆధారపడతారో వారికి దేవుడు సహాయము చేస్తాడు, వారికి దేవుడు తోడుగా ఉంటాడు, వారిని దేవుడు ఆదుకుంటాడు. చిన్న పనికి కూడా దేవుని మీద ఆధారపడు. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి మనీ ఆర్డర్ రావటానికి లేట్ అయింది. లేట్ అవ్వటం వలన నా దగ్గర రూపాయి లేదు. రూపాయి లేకపోవటం వలన ఉన్న సోపులన్నీ కూడా కరిగిపోయాయి. నేను 3 రోజులు ఒట్టి నీళ్ళల్లో స్నానం చేశాను. నేను అడిగితే ఎవడైనా నాకు సోప్ ముక్క ఇస్తాడు. నేను ఇంటికి ఫోన్ చేస్తే మా నాన్న మనీ ఆర్డర్ పంపుతాడు. కానీ వైరాగ్యం నాకు అడగకూడదు. ఇంటికి లెటర్ రాస్తే నాకు డబ్బు వస్తుంది, ఇంటికి ఫోన్ చేస్తే డబ్బు వస్తుంది. నేను అడగలేదు, నేను రాయలేదు. ఎందుకు? వైరాగ్యం అది. ఒక్క సోపు ముక్కను కూడా ఒక్కని అడగల నేను. అప్పుడు న్యూజివేడ్ ప్రాంతం నుంచి ఒక పాస్టర్ గారు అక్కడికి వచ్చారు. మా ఫ్రెండు, మీ న్యూజివేడ్ నుంచి ఒక అబ్బాయి ఉన్నాడండి అని ఆ పాస్టర్ గారిని తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. ఆ పాస్టర్ గారు అడుగుతున్నారు, పాస్టర్ గారు స్నానం చేయటానికి కొద్ది సోప్ ఇవ్వంటే పక్కపక్క నవ్వాను. అదేంటి పాస్టర్ గారు, నేనేం అడగలేదు కదంటే సోప్ అడిగారంటే, సోపు లేక ఒట్టి నీళ్ళతో 4 రోజులు స్నానం చేశాను. అయితే నేను కూడా ఒట్టి నీళ్ళతో స్నానం చేస్తాను. ఆయన కూడా నన్ను చూసి 2 రోజులు స్నానం చేశాడు. 3వ రోజు 4వ రోజు ఒట్టి నీళ్ళతో స్నానం చేస్తుంటే నేను ఒక గదికి వెళ్ళి, వినండి, ఒక సోపు కోసం ఒక గదిలోకి వెళ్ళి లోపల నేను తలుపు వేసుకొని, అక్కడ కటిక చీకటి, లైట్లు కూడా లేదు, ఫ్యాన్లు లేదు, మోకాలు ఊని కనీసం 1 గంట నుంచి 2 గంటల వరకు ఒక్క సోపు కోసం నేను ప్రార్థన చేశాను. గాలి ఆడక షర్టు ఉప్పదీశాను, బనీను ఉప్పదీశాను, లుంగి ఉప్పదీశాను, ఒళ్ళంతా తేమ చెమట. 2 గంటల తర్వాత తలుపు తీస్తే నా చుట్టూ ఎలా ఉందంటే, పాసు పోస్తే ఎలా తడి ఉంటుందో నా చుట్టూ అలా తడి ఉంది. 2 గంటలు మోకాల మీదనే ఒక్క సోపు కోసం. ఆఖరిలో ఒక వాక్యం గుర్తుకొచ్చింది, మీరు ప్రార్థనలో వేటిని అడుగుదురో వాటిని పొందక ముందే పొంది ఉన్నామని నమ్ముడి. ఆ వాక్యం ఇక్కడ నాకు గుర్తుకొచ్చింది. ఆ వాక్యం ఎప్పుడు గుర్తుకొచ్చిందో అప్పుడు మోకాల నుంచి లేచాను. లేచి చూస్తే 2 అవర్స్ దాటింది. నాకే చిరాకు పుట్టింది. అదంతా తడి చెమట. మరలా బట్టలు వేసుకున్నాను, మరలా లుంగి కట్టుకున్నాను, తలుపు వేసుకున్న గదిలోకి రాగానే ఒక అబ్బాయి పరిగెత్తుకొని వచ్చి, పురుషోత్తం ప్రార్థన చెయ్యి అన్నాడు. ఏంటన్నాను? 100 రూపాయలు నాకు ఎమ్మో వచ్చింది, అందులో దశమ భాగం 10 రూపాయలు కానుక పెట్టాడు. 10 రూపాయలు కానుక నా చేతులు రాగానే నేను ప్రార్థిస్తున్నప్పుడు, ప్రార్థనలో వేటిని అడుగుదురో వాటిని పొందక ముందే పొంది ఉన్నామని నమ్ముడి. ఆ మాట మరలా గుర్తుకొచ్చింది. వెంటనే ఆ 10 రూపాయలు తీసుకెళ్ళాను. మార్గో సోప్ ఖరీదు ఎంతంటే 9 రూపాయల 30 పైసలు. చూడండి, ఒక్క సోపు కోసం 2 గంటలు మోకాలేసిన వాడిని, వైరాగ్యవంతుణ్ణి. అందుకే ఎవరిని కూడా డబ్బులు అడగను నేను. ఎందుకంటే నా దేవుడు చిన్నప్పటి నుంచి నన్ను అలా నేర్పుకుంటూ తీసుకొచ్చాడు. అక్కడ అలవాటైన అదే అలవాటు ఇప్పటి వరకు దేవుని మీద నమ్మకం, ఇప్పటి వరకు దేవుని మీద నమ్మకం. దేవుడిస్తాడు, అంతే నా నమ్మకం. అది దేవుని మీద ఆధారపడితే నేను చెప్తున్నాను, దేవుడు సహాయం చేస్తాడండి. ఫస్ట్ నువ్వు దేవుని మీద ఆధారపడు, మనుషుల మీద కాదు, నీ మీద కాదు, నీ బలం మీద కాదు, నీ హృదయం మీద కాదు. బైబిల్ ఏమంటుందో పైన 2 మాటలు ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. పైన 2 మాటలను చదవండి, 5 నుంచి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,
నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమందు యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు ఎవరంట? చూసారా, నరులను నేను అందుకే చూడు, మనుషులను నమ్మను. ఒక ఆమె వచ్చింది, అయ్యా అమ్మాయికి పెళ్ళి అయిందంట 10,000 ఇవ్వాలను, అబ్బాయికి పెళ్ళి అయింది, ఓరి టన్నోళ్ళు ఎవడిచ్చింది లేదు. నేను చెప్తున్నాను, నాకు ఎవరైనా ఇస్తానంటే అస్సలు వాళ్ళు నమ్మను. వాళ్ళు ఇవ్వలేదన్నా నేను బాధపడను. ఎందుకు చెప్తున్నానంటే, ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా దేవుని కంట్రోల్లోనే ఉంటుందంట. నేను చూసింది ఏంటంటే, నా అనుభవంలో ఇస్తానన్న వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వనన్న వాళ్ళందరూ ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. చాలామంది దేవుని పని అలాగనే జరుగుతుంది. చూడు, ఉన్నోళ్ళందరూ కూడా ఎంతోమంది 25,000 మంది పైనే ఉంటారండి. అందులో బాలుడు 2 చేపలు 5 రొట్టెలను తీసుకొని వచ్చాడు. దేవుడు దానిని తీసి అనేక మంది ఆకలి తీర్చాడు. దేవుడు అంటే ఎక్కడి నుంచైనా తీసుకొస్తాడండి. నేను ఈరోజు రాసి పెట్టుకోండి, ఈరోజు సాయంత్రం లోపు నాకు దేవుడు ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు. నా నమ్మకం అది. రేపు ఈ వారం నా అక్కరలన్నీ ఆయన తీరుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు సృష్టికర్త. ఈ సృష్టి మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది. ఎవరు ఆయన మీద నమ్మకం ఉంచుతారో, ఎవరు వారి భారమును ఆయన మీద మోపుతారో, వారి అక్కరలను వారి అవసరతలను దేవుడే తీరుస్తాడు. సో బైబిల్ అంటుంది చూడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి, ఎవరి మీద నుండి చెప్పండి, ఎవరి మీద నుండి? తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు ఎవడంట? శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని 6 అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వాడి కంటికి ఏమవదంట? చాలామందికి మేలు జరిగిన మీ కంటికి కనబడదు. నేను చెప్తున్నాను, మీ ఇంటి పక్కనే ₹1,00,00,000 ఉంటుంది, మీకు కనబడదు. మీ ఇంటి పక్కనే ఎవరైనా 2 కాసులు ఉంగరాలు వేసి ఉంటారు, మీకు కనబడదు. ఎందుకు తెలిసిన? ఓడవటానికి బద్ధకం మీకు. మీ ఇంటి వరకు అది ఊడ్చేది కుదట. అటు కొంత కుప్ప అట్టుపోద్ది, కొంత కుప్ప పెట్టదు. ఆ కొంత కుప్పలోనే ₹1,00,00,000 దాగి ఉండొచ్చు. ఈ రోజు నుంచి చెప్తున్న, కొద్దిగా మీ ఇంటికి 2 అడుగులు పక్కన ఓడవండి. మీ ఇంటికి ఇప్పుడు జ్యోతి ఇంటి పక్కన సరోజిని కదా, ఒక 2 సరోజిని ఇంటికి 2 అడుగులు ఇటు ఊడు. సరోజిని దాచిపెట్టిన డబ్బులన్నీ నీకే దొరుకుద్ది. నేను నిజం చెప్తున్నాను, కొన్నిసార్లు అంట మన ఇంటి పక్కనే ఉంటుందంట ఆశీర్వాదం. మన ఇంటి పక్కనే ఏదో ఒక మేలు దాగి ఉంటుందంట, కానీ మన కంటికి కనబడదంట. ఎందుకంటే దేవుడంట మన కళ్ళను మోస్తాడు. బైబిల్ ఉంది కదా, వాళ్ళకి మేలు ఏంటంట? వాళ్ళకి మేలు జరిగినను, ఒకసారి చదవండి, మేలు వచ్చినప్పుడు అది వారి కంటికి ఏమవదంట? కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును, కానీ యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద, గట్టిగా చెప్పండి, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడడు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానడు. అందువలన వాడు ఎప్పుడు ఎలా ఉంటాడంట? సంతోషంగా ఉంటాడంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. మీరు సంతోషంగా ఉంటేనే మీ శరీరానికి ఆరోగ్యం కలుగుద్ది. మీరు సంతోషంగా ఉత్సాహంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అనుదినము మీరు సంతోషంగా ఉండాలి అంటే దుష్టులకు, పాపులకు, అపహాసకులకు దూరంగా ఉండండి. నేను చెప్తున్నాను, వాళ్ళని సొట్టాలై ఉండవచ్చు, ఇంటి పేరటై ఉండొచ్చు. ఎవడైతే మనకేంటి? బామర్ది అయితే మనకేంటి? తోబుట్టు అయితే, తోడలుడైతే ఎవడైతే మనకేంటి? రూపాయికి ఉపయోగం లేని దరిద్రం ఉండా కొడుకులకి దూరంగా ఉంటే మంచిది. నేను చెప్తున్నాను. ఎందుకు ఉపయోగం ఏంటి? అంతే కదా, ఎవరైనా పెడతారా? ఇప్పుడు నా పిల్లలకి ఎంతమంది ఉన్న పెడతారా ఏంటి? వస్తారు అంతే కదా, సదిం పెడతారు, 1116 పెడతారు, లేకపోతే ఒక ఉంగరం పెడతారు, లేకపోతే ఒక వాచి పెడతారు. ఇంకేదైనా పెడతారా?
ఎవడు పెట్టడు. నేను చెప్తున్నా, తోబుట్టోడు కూడా వచ్చి నీకు ఊరకనే పని చేయడు. నీకోసం ఒక వారం రోజులు పని మానుకొని వచ్చి మా బంధువు, మా రక్త సంబంధి నీకు పని చేస్తాడా? ఏముండదు. కానీ నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా దేవుని ప్రేమ అంట. చూడండి, మొన్న డబ్బులు ఇచ్చినా కూడా ఎవడి ఏరియాలో పని చేయడండి. ఉదయం 7 గంటలకు పని ఎక్కితే రాత్రి 10 గంటల రెడ్డి అంకులు వచ్చి చూశారు ఎంత పని చేశారు ఆ పిల్లలు. నేను చెప్తా ఉంటే, అంకుల్ వాళ్ళు చేసిన పనికి మనం ఇచ్చే డబ్బులకు సంబంధమే లేదు. ఉదయం 7 గంటలకు పని ఎక్కితే రాత్రి 10 గంటల వరకు పని చేస్తున్నారు వాళ్ళు. ఒకరోజు వాళ్ళు పోయిన ఆదివారం వాళ్ళ ఊరిలో వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అంట. శనివారం వెళ్ళాలనుకున్నారు, పని అవ్వలేదని ఫంక్షన్ మానుకొని పోయిన ఆదివారం పని ముగించుకొని వెళ్ళారు. ఎవడుంటాడు ఈ ఏరియాలో చెప్పండి? అప్పుడు అనుకున్నాను, దేవుని నమ్మిన వాడికంట దానికి తగిన వ్యక్తులను దేవుడు తీసుకొని వస్తాడంట. స్తోత్రం చెబుదామా? కాబట్టి నేను ముగిస్తున్నా. మీరు సంతోషంగా ఉండాలంటే 1 దేవుని మీద నమ్మకం ఉంచండి, 2 దేవుని వాక్యములను ధ్యానించి, ముందు దుష్టులకు, పాపులకు, అపహాసకులకు దూరంగా ఉండండి. వీళ్ళతో ఎవరు కలిసి ఉంటారో ఇల్లు పాడవుతుంది, కుటుంబం పాడవుతుంది, కాపురం పాడవుతుంది. ఎప్పుడు ఇల్లు, కుటుంబం, కాపురం పాడవుతుందో నెమ్మది ఉండదు సుమా, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఇవి 3 ఎవరికి దూరం అవుతుందో ఆ ఇంటికి అనారోగ్యము, రోగము, బలహీనత. ఈ రోగము, బలహీనత ఏ ఇంటిలో నిండిగా ఉంటుందో శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, కన్నీరుంటాయి, బాధ ఉంటుంది. అటువంటి జీవితం అంట నరకములో తప్ప ఈ భూమిలో ఉండకూడదు. అందువలన మీరు అనుదినము సంతోషంగా ఉండాలి, మీరు అనుదినము ఉత్సాహంగా ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. అందులో 4లో 2 చెప్పాను. 1 దేవుని వాక్యం ధ్యానించండి, 2 దేవుని మీద పూర్తిగా నమ్మకము కలిగి ఉండండి. లేచి నిలబడదాం. వినిన ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. అందరం కలిసి స్తుతించండి, కొద్ది నిమిషాలు స్తుతించండి, మనస్ఫూర్తిగా స్తుతించండి.